రోజు విజయనగరంలో ట్రిప్ అయితే అయిపోయిందని చెప్పాను కదా! తర్వాత మళ్ళీ అయితే ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేశామనమాట. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ జర్నీ చేసినాము. మంచు చూసారు కదా ఎలా ఉందో! అందుకనే మాస్క్ అయితే పెట్టుకున్నాను. మరి ఎక్కడికెళ్తున్నాం, ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో ఉండబోతుంది. హాయ్ ఫ్రెండ్స్! హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ ఫిష్. అందరూ ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్‌లో అయితే తెలిపండి. నేనైతే చాలా బాగున్నాను. సో ఇది థర్డ్ డే ట్రిప్ అనమాట. సో ఈ థర్డ్ డేలో మేము విజయనగరం నుంచి ఫస్ట్ శ్రీకాకుళం అయితే వచ్చేసాం ట్రైన్లో. సో అక్కడ నుంచి మళ్ళీ సిటీ బస్ ఎక్కేసి ఓల్డ్ బస్ స్టాండ్కి అయితే వచ్చాం అనమాట. శ్రీకాకుళం ఓల్డ్ బస్ స్టాండ్ 13 కిలోమీటర్స్ టు 15 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికైతే వచ్చేసాము. మళ్ళీ అక్కడ మా లగేజ్ మొత్తం కూడా వేరొక షాప్లో మాట్లాడుకొని అక్కడే ఉంచేసుకున్నాము. ఎందుకంటే నైట్ ఇక్కడ నుంచే రిటర్న్ వెళ్ళాలి కాబట్టి అక్కడ ఉంచేసుకొని ఇప్పుడే అరసు వెళ్ళి సూర్య భగవానుడు తెలుసు కదా అందరికీ. సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ముందు టిఫిన్ చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 10:30 అయింది. ఇప్పుడు టిఫిన్ చేసేసి టెంపుల్లోకి వెళ్తాం. సో టెంపుల్లో ఏంటి ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. వెయిట్ ఫర్ ఎ మినిట్. టెంపుల్ అయితే మీకు దూరం నుంచి కనిపిస్తుంది కదా, అంటే నేను జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఫుల్ ఎండ ఉందన్నమాట ఆ టైంకి. అందుకే నేను నీళ్ళలోకి వచ్చి అయితే మాట్లాడాను. దాని ఎదురుగానే మేము టిఫిన్ తినే హోటల్ అనమాట. అందరూ మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. సో మేము లోపలికి వెళ్ళేసి అయితే అక్కడ కూడా టిఫిన్ దగ్గర కూడా చాలా లేట్ అయిపోయింది. టిఫిన్ కూడా మొత్తం అయిపోయింది. లోపల ఏమీ లేవు, దోశ తప్పితే. సో ఇంకా అదే అందరం అయితే తిన్నామన్నమాట. ఫైనల్గా ఇంకా టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. సో టెంపుల్ ఆవరణ అంటే టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా మొత్తం షాపింగ్ అనమాట. ముందైతే చూసారు కదా, చాలా ఉంటుంది షాపింగ్ మాత్రం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతసేపు అన్నట్లుగా ఉంటుంది. ఆ దూరంగా కనిపించేది సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం. నేను ఇది ఆల్మోస్ట్ సెకండ్ టైము ఏమో అండి రావడం అయితే. ఇక్కడైతే సత్యసాయిబాబా వారి దేవస్థానం కూడా ఉంది. అది కూడా వెళ్ళాలి. అది కూడా త్వరగా క్లోజ్ చేస్తారు. కానీ బట్ ముందైతే మనం అనుకున్న టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి కాబట్టి ఇలా షాపింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఎందుకు చూపించామంటే ప్రత్యేకించి అక్కడ అన్ని ముగ్గులు వేయడానికి ఉంటాయి కదా కొన్ని థింగ్స్ అనేవి, అవన్నీ అక్కడైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే రాగి చెంబు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. సో ఆ రాగి చెంబు కోసం ఇక్కడైతే చూస్తూ ఉన్నాను. అక్కడైతే తీసుకోలేదు కానీ తర్వాత వేరే చోట అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ బాగా ఫేమస్ వచ్చేసరికి బఠానీ, ఖర్జూరం అవన్నీ అయితే ఫుల్గా అమ్ముతారనమాట. సో మేమైతే టెంపుల్లోకి వచ్చేసాము. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. అంటే స్టార్టింగ్ షాపింగ్ అంతా చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూసారా, అంతరాలయ దర్శనానికి అయితే ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అన్నారు. సో నేను మా ఆయన మాత్రమే తీసుకున్నాము. ఎంట్రన్స్కి అయితే అటు సైడ్ నుంచే వెళ్ళాలన్నమాట. సో లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసేసుకొని వచ్చేసాము మేమిద్దరం అయితే. ఇక్కడైతే ప్రసాదాలు అనమాట. ఇది ప్రసాదాల కౌంటరు. దర్శనం అయిపోయింది, ప్రసాదం కూడా తినేస్తున్నాం. ఇంకా అక్కడ ప్రసాదాలు తిన్న తర్వాత దాని వెనక కోనేరు అయితే, అంటే మా ఆయన హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ ఏదో కోనేరు లాగా కనిపిస్తుందని చెప్పాడు. ఇంకా అందుకని మేమందరం కూడా కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. ఇదే ఇంద్ర పుష్కరిణి అంట. చాలా బాగుందండి. సో ఇక్కడ కూడా మేము కాళ్ళు అయితే కడుక్కున్నాము జస్ట్ అంతే. ఇంకా స్పెషల్గా మునగడం అలా ఏం లేదు, కానీ పాచి మాత్రం చాలా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చాలా బాగుంది కోనేరు అయితే. చాలా ప్రశాంతంగా ఉండే అండ్ లోతు కూడా చాలా ఉంది. దిగద్దు, లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి అక్కడ కంచెల్లాగా అయితే కట్టేసి ఉంచేశారు. ఇక మేమైతే బయటకు వచ్చేసాం. ఇదంతా అరసవల్లి క్షేత్రం కథలు అనమాట. మేము కొనుక్కున్న ఫొటోస్ ఇక్కడ ఫొటోస్ కూడా కొన్ని దిగేసాం అనమాట. ఆ తర్వాత బయట నుంచి కనిపిస్తుంది వ్యూ అయితే, అంటే పైన గోపురాలు అవన్నీ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అందుకని వీడియో అయితే చిన్నది తీసుకుంటూ ఉన్నాము. అంటే ఈ గోపురం కొంచెం స్పెషల్గా ఉంటుంది, అన్ని గోపురాల్లా ఉండదన్నమాట. ఇది కొంచెం స్పెషల్. మీకు అనిపిస్తుందా స్పెషల్ అని? నాకైతే కనిపిస్తుంది. ఓన్లీ సూర్య భగవానుడు మాత్రమే ఉంటాడు అండ్ వైట్ కలర్ మాత్రమే ఉంటుంది. అండ్ దానికి కూడా బొమ్మలు, రకరకాల బొమ్మలు అలా అయితే ఏమి ఉండదన్నమాట. చాలా ప్లెయిన్గా ఉంటుంది. అక్కడ అయిపోయిన తర్వాత ఇందాక సత్యసాయిబాబా టెంపుల్ అని చెప్పాను కదా, అక్కడికైతే వచ్చేసాం అనమాట అందరము. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. సత్యసాయిబాబా పుట్టపతి సాయిబాబా అంటేనే మాకు చాలా ఇష్టం కాబట్టి ఆ టెంపుల్ని అయితే వెళ్ళకుండా ఉండలేము. అండ్ చాలా టైం ఓపెన్ చేసింది కాబట్టి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ కూడా స్వామివారిని అయితే దర్శించుకున్నాము. అండ్ చుట్టుపక్కల అంటే ఆ గోడలకు అంతా కూడా చాలా రకాల బొమ్మలు అయితే పెట్టారనమాట. అంటే చాలా మహాత్ముల్ని, జీసస్ని, కృష్ణుడని, విష్ణుమూర్తి అని, వెంకటేశ్వర స్వామి అని అలా రకరకాలుగా అందరు దేవుళ్ళు అయితే ఉన్నారనమాట ఆ ప్రాంగణంలో. ఇక స్వామివారిని చూస్తే వినాయకుడు, బ్రహ్మ,
షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా అందరైతే ఉన్నారు. అలా దర్శించుకొని మేమైతే కిందకి దిగుతున్నాం. దిగుతుంటే మా ఎదురు మిర్రర్ ఉందనమాట. ఆ మిర్రర్ మీద రాసుంది ఈ ఏదో రాసుందండి సంథింగ్ అయితే నాకదైతే గుర్తులేదు. తర్వాత మేము అనుకున్న ఒక ప్లేస్‌కైతే వచ్చామనమాట. ఆ ప్లేస్‌కి ఇటు నుంచయితే వెళ్ళాలి. అందుకనే మీకు ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నాననమాట. పైన మీరు గమనించారు గదా! అమృతం చిలకడనమాట రాక్షసులు, దేవతలు. సో, అక్కడి నుంచి అనుకున్న ప్లేస్ దగ్గరికైతే వచ్చేసాము. ఇదే ఊరు అనేది మీకు ఏ ఊరు, ఏ గుడి అనేది కూడా మీకు ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. వీడియోనైతే స్కిప్ చేయొద్దు. చాలా స్పెషల్ టెంపుల్ అనమాట. ఆంధ్రాలోనే చాలా స్పెషల్ టెంపుల్ అని అంటున్నారు అందరూ. సరే మరి అదేంటిదనేది చూద్దాము. ఇక లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ శివాలయం అయితే కనిపించింది. ఈ శివాలయం గూడా కొంచెం స్పెషల్ శివాలయమే అనమాట. చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ గూడా స్వామివారైతే డిఫరెంట్‌గా ఉన్నారు. ఈ టెంపుల్ ముందు క్లోజ్ చేసేస్తారు. ఆ టెంపుల్ ఓపెన్‌లోనే ఉంటది అన్నారనేసి మేమైతే ఇక్కడికొచ్చేసాము. ముందు ఈ టెంపుల్‌లో దర్శించుకొని తర్వాత అక్కడికి వెళ్దామని. చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. చాలా శివుడిదే. చాలా ఓల్డ్ టెంపుల్. చాలా పవర్‌ఫుల్ టెంపుల్ అని కూడా చెప్తున్నారు. సో, అందుకని ముందు ఇక్కడికైతే వచ్చాము. దర్శన్ కా మార్గ్ అని పెట్టారు గదా! వెళ్తున్నామనమాట. అంటే పెద్ద లైనేమి ఉండదు. జనాలెవ్వరు లేరు కాబట్టి త్వరగా ఎళ్ళిపోవచ్చు. ఈలోపు ఇక్కడ శివుడు కనిపించాడని అక్కడ కూడా ఇంకా దండాలు పెట్టుకొని అక్కడ గూడా ఏదో ఒక మండపంలాగా ఉంది. లోపల శివుడిది చూసారు గదా! ఎలా ఉందో, ఎలా పెట్టారో అది గోల్డ్ కవచంతో ఉందనమాట. ఇక అక్కడ అన్నీ దర్శనాలు చేసేసుకొని లోపలికైతే వెళ్తున్నాం. క్యూలో వెళ్ళేటప్పుడు స్వామివారి గోడలకు అన్నిటికి గూడా ఇలా గూట్లో దేవుళ్ళు అదే వినాయకుడని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అలా పెట్టుంటే ఇంకా అవన్నీ దర్శించుకొని మేము లోపలికైతే వచ్చేసామనమాట. ఆల్రెడీ చాలామంది దర్శనం చేసుకొని బయటైతే కూర్చొనున్నారు. ఇక్కడ అన్ని బిల్వాష్టకాలు, ఇంకా లింగాష్టకాలు, శివుడు రూపాలు అంటే శివుడు, వినాయకుడు ఉండడం, శివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండడం, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇలా అన్నీ చుట్టూ మొత్తం అయితే ఫోటోస్ పెట్టున్నారు. చాలా ఓల్డ్ టెంపుల్ అండి. చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ధ్వజస్తంభం అయితే ఇదే. ఓల్డ్ టెంపుల్ కాబట్టే బయట ధ్వజస్తంభం కూడా చూసారా వంగినట్లుగా ఉంది. సో, మేము లోపలికెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాం. పాతాళంలో ఉంటాడనమాట శివుడు. దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత ఇక్కడ నాగదేవత అయితే ఉన్నారు. అండ్ ఇక్కడేమో నవగ్రహాలు పక్కపక్కనే ఉన్నాయి గానీ అన్నీ క్లోజ్ చేసేసున్నాయి. టెంపుల్ కూడా క్లోజ్ చేసే టైం అయిందని మేము గబానెళ్లి దర్శనం చేసుకొనైతే వచ్చేసామనమాట. ఇక ఇక్కడ కూడా చూస్తే సేమ్ ప్రాసెస్ స్టార్టింగ్ మొత్తం గూడా షాపింగ్. ఫుల్ అంటే ఫుల్ షాపింగ్ అనమాట. ఈ ఈ దేవాలయం వచ్చేసరికి కూర్మనాథ స్వామి ఉంటారనమాట. అంటే విష్ణుమూర్తి కూర్మం రూపంలో ఉంటారనమాట ఇక్కడ. అందుకనే దీన్ని శ్రీకూర్మం అని అంటారు ఈ ఊరిని. అక్కడికైతే వచ్చేసాము. ఫోటో కనిపిస్తుంది కదా! కూర్మం అంటే మీకందరికి తెలుసుగా టార్టాయిస్ రూపంలో ఉంటాడనమాట. అంటే తాబేలు రూపంలో ఉంటాడు. ఇక లోపలికెళ్ళిన తర్వాత దీని గురించి చాలా చాలా మాట్లాడుకుందాము. ఇదే ఎంట్రన్స్ అనమాట. జనాలైతే చాలా మంది ఉన్నారు. అంటే అప్పటికి టైం ఎంతయింది నాకు తెలిసి 2 అవుతుందో ఏమో అండి. నాకైతే క్లారిటీగా గుర్తులేదు గానీ 2 అవుతుందో ఏమో. ఇంకా మేము భోజనం గూడా చేయలేదు. అప్పటికి ఈ టెంపుల్ క్లోజ్ చేస్తారని గబగబా అయితే వచ్చేసామనమాట. ఇక్కడ కూర్మ క్షేత్రం గురించి మొత్తం గూడా రాసి ఉందనమాట. ఇక్కడ చూసారు కదా! చాలా అంటే చాలా స్పెషల్ దేవుడు. మీకది చూపిస్తానుండండి. అది చూపించినప్పుడు నేను మాట్లాడతా. ఇదిగోండి ఇదే అనేక లక్షల సంవత్సరాలకు పూర్వం స్వయంభూగా విష్ణుమూర్తి కూర్మ రూపంలో వెలిసారనమాట. అది ఇక్కడ ఉన్న మహిమ అయితే. అంటే విష్ణుమూర్తి కూర్మ రూపంలో ఉండడం భారతదేశం మొత్తంలో గల ఇక్కడే అనమాట. అది మీకు హైలైట్స్ కూడా చూపిస్తాను. ఈ టెంపుల్ హైలైట్స్ అనేవి. అంటే ఏంటి స్పెషల్ ఈ దేవుడికి అనేది పూర్వం వీళ్ళందరూ ఉండేవాళ్ళనమాట ఇక్కడ. వాళ్ళ ఇయర్స్ కూడా రాశారు. 788 నుంచి ఈ ఇయర్ వరకు అని, 1206 నుంచి 1281 వరకు అని, 1486 నుంచి 1530 వరకు అని ఇట్లా ఏదో మొత్తం అయితే చాలా రాశారు. బట్ అవన్నీ ఏంటంటే ఓల్డ్ టెంపుల్ కాబట్టి అవన్నీ చెరిగిపోయినాయి అనమాట. ఇక్కడ కథలు గానీ అండ్ అవన్నీ కూడా పెద్ద పెద్ద బండల మీద అలా టైల్స్ అంటించారనమాట. ఇవన్నీ దశావతారాలు మీకు తెలుసు కదా! మత్స్యావతారం, కూర్మావతారం, పరశురామ అవతారం, నరసింహ అవతారం, ఇంకా అట్లా చాలా అవతారాలైతే ఉంటాయి గదా! కృష్ణ అవతారం, రామ అవతారం, ఇంకా వామన అవతారం, బలరామ అవతారం,
ఇట్లా అన్నీ కల్కి అవతారం, అన్ని అవతారాలు, దశావతారాలయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇది చూసారా తాబేలు పార్క్ అని కొత్తగా పెట్టారంట ఈ టెంపుల్‌లో. ఇంతకు ముందు ఉండేది కాదంట. ఇప్పుడు కొత్తగా ఈ టెంపుల్‌లో అయితే పెట్టారంట. సో, తాబేలు పార్క్ గూడా చూద్దాము ఎలా ఉంటది, ఏంటి అనేది. ఇదిగోండి ఇదే కూర్మస్వామి ఆలయ విశిష్టత అనమాట. అది నేను ఆహ్, మీకు కావాలి అనుకుంటే ప్రత్యేకించి అక్కడ పాస్ చేసి చూసుకోండి. ఇక్కడ నేనేం జెప్తున్నానంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం విష్ణుమూర్తి స్వయంభుగా కూర్మ రూపంలో వెలిసారంట. చూద్దాం పదండి అని చెప్పి చెప్తున్నాను. వెనక చాలా బ్యాక్‌గ్రౌండ్ డిస్టర్బెన్స్‌గా ఉంది. అందుకని అదంతా మ్యూట్ చేసేసాను. అండ్ బయట దీపాలు అమ్ముతారు. ఆ దీపాలు తెచ్చుకొని ఇక్కడ ధ్వజస్తంభం దగ్గరైతే వెలిగించుకోవచ్చనమాట. ఈ టెంపుల్‌లో అయితే 2 ధ్వజస్తంభాలుంటాయి. అండ్ స్వామి గూడా కూర్మ రూపంలో ఉంటారు. ఇలా కొన్ని విశేషమైనవి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ గూడా పుష్కరిణి అయితే ఉంది. ఈ పుష్కరిణి పేరొచ్చేసరికి శ్వేత పుష్కరిణి. అక్కడ హెచ్చరిక గూడా రాశారు. బట్టలు ఉతకడం, షాంపూలు వాడడం, సబ్బులు వాడడం అవన్నీ చేయొద్దని. కానీ జనాలు చూసారా ఆ పనే చేస్తున్నారు. ఏది వద్దంటే అది చేయడమే మానవ లక్షణం అనమాట. ఇంకా అది జరిగేదేలెండి. దాని గురించి ప్రత్యేకించి అయితే మాట్లాడుకోకూడదు. ఇక్కడ గూడా సేమ్ ప్రాసెస్. పాచయితే చాలా అంటే చాలా ఉంది. చాలా జాగ్రత్తగా ఎళ్ళేసి కడుక్కొనైతే వచ్చేసామనమాట. కాళ్ళు కడుక్కొని, నీళ్లు జల్లుకొనైతే వచ్చాము. మునగలేం గాబట్టి ఎందుకంటే డ్రెస్సులు అవన్నీ లేవు కదా! యాక్చువల్‌గా పుష్కరిణిలో మునిగితే చాలా మంచిది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మునగాలనే ట్రై చేయాలి. కానీ మనకి కుదరదు గాబట్టి ఇంకా కాళ్ళు కడుక్కొని, నీళ్లు జల్లుకున్నా మంచిదే అని జెప్పేసి అలా చేస్తున్నాం అనమాట అన్ని చోట్లయితే. నేను, మా అమ్మ వాళ్ళు మేమందరం ఒకసారెళ్ళాం. తర్వాత మా ఆయనెళ్ళాడు. ఇదిగోండి ఇదే తాబేలు పార్కయితే. తాబేలు పార్క్‌లో అయితే చాలా అంటే చాలా తాబేళ్ళండి. చిన్ని తాబేళ్ళు, పెద్ద తాబేళ్ళు, తల్లి తాబేళ్ళు ఇలా చాలా అంటే చాలా తాబేలున్నాయి. తాబేలు నడకంటే నాకు చాలా ఇష్టమండి. ఏదో చాలా చిన్నగా క్యూట్‌గా నడుస్తాయన్నమాట. అండ్ బాగా హార్డ్‌గా ఉంటాయి గదా! అంటే దాని మీద బరువుంటది గదా! సో, ఆ బరువు వల్ల చాలా చిన్నగా స్లోగా నడుస్తాయన్నమాట. అది నాకు చాలా నచ్చిద్ది. ఇవన్నీ అయితే మా ఆయనే వీడియోస్ తీసాడులెండి ప్రత్యేకించి. చాలా అంటే చాలా తాబేళ్ళున్నాయి గదా! చాలా నచ్చింది. ఇంకా మెయిన్ ద్వారం దగ్గరికైతే వచ్చేసామనమాట. సో, ఇక్కడ టెంపుల్స్ అన్నీ గూడా కొంచెం డిఫరెంట్ అండి. వెళ్ళగానే ముందు మనకి దేవుడు కనిపించడం అలా ఏముండదనమాట. మొత్తం కొంచెం లైన్‌లో అయితే తిరగాల్సి ఉంటుంది. ఇక్కడ అన్నీ ఫోటోస్ లాగా అయితే పెట్టారనమాట. అవన్నీ చూపిస్తున్నా చూడండి. అమృతం దేవతలు, రాక్షసులు అమృతం తీయడము అండ్ ఏదో ఇక్కడైతే చాలా ఏదో అనేక లక్షల సంవత్సరాల పూర్వం మహారాజులందరూ తపస్సు వలన విష్ణుమూర్తి కూర్మ రూపంలో వెలిసారంట. అట్లా చాలా అంటే చాలా బోర్డ్స్ ఉన్నాయి. నాకు కొన్ని తెలిసినయి మాత్రమే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాను. తెలియనివన్నీ గూడా నేను డైరెక్ట్‌గా వీడియో రూపంలో చూపిస్తున్నాను. చిన్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. సో, మీరు ఇవన్నీ చూస్తూ ఉండండి. ఇక్కడ ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకొక పాయింటయితే గుర్తొచ్చిందనమాట. అక్కడ విశేషాలని చెప్పి రాశారు గదా! కూర్మక్షేత్రం విశేషాలని జెప్పి. 2 ధ్వజస్తంభాలుండడం, ఇంకోటి విష్ణుమూర్తి కూర్మావతారంలో ఉండడం, ఇంకొకటి 1000 స్తంభాలు ఉండడం, ఇవన్నీ గూడా ప్రత్యేకమైన విశిష్టత కలిగిన టెంపులనమాట. అండ్ భారతదేశంలోనే విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తడం అనేది భారతదేశంలో ఏకైక టెంపుల్ ఈ శ్రీ కూర్మం అనే టెంపుల్ అంట. ఇవన్నీ గూడా ఇక్కడైతే ఉన్నాయి. అండ్ ఇక్కడొచ్చేసరికి వైష్ణవి దుర్గాదేవి ఆలయం అని చెప్పేసి ఉంది. ఇంకా అక్కడ గూడా దండం పెట్టుకొని ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి. అవన్నీ మీరు చూడండి.
అలా అంతా లైన్ అంతా తిరిగేసి ఎంట్రన్స్ దగ్గరికైతే వచ్చానన్నమాట. ఇక్కడ మీకొక డోర్ చూపిస్తున్నాను గదా! అదేంటంటే ఆ పైన చూసారు గదా! కాశీ ద్వారం అంట. ఈ ఆలయం నుండి కాశీ, వారణాసి వెళ్ళడానికి లోపల ఉందన్నమాట. దాన్నేమంటారు స్వరంగ మార్గం అయితే ఉంది. బట్ ఇప్పుడైతే ఒకప్పుడు ఋషులు వాళ్ళందరూ గూడా ఈ స్వరంగ మార్గాన్ని ఉపయోగించుకొని లోపలికి కాశీకెళ్ళేవాళ్ళంట. కానీ ఇప్పుడైతే కొన్ని క్రూర మృగాల వలన అదైతే క్లోజ్ చేసేశారు. అదే ఎంట్రన్స్ టెంపుల్ ఎంట్రన్స్. లోపలికెళ్ళి దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసామనమాట. బయటకొచ్చిన తర్వాత ఇక్కడ పరశురామ అవతారం అని అన్ని అవతారాలైతే శిల్పాల్లాగున్నాయి. అండ్ మహాలక్ష్మీదేవి టెంపుల్ గూడా ఉంది. అక్కడ అన్నీ దర్శించుకొనైతే వచ్చేసామనమాట. అండ్ ఈ టెంపుల్‌లో దేవుడి దాకా ప్రతి ఒక్కళ్ళు గూడా దేవుడి దాకా ఎళ్లి దేవుడి దగ్గర పాదాల్ని తాకి దండం పెట్టుకోవచ్చనమాట. అంటే ఆ టార్టాయిస్‌ని ఆ కూర్మ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని తాకి దండం పెట్టుకొని, తీర్థం తీసుకొని, చటారు తీసుకొని రావచ్చనమాట. ప్రత్యేకించి ఎళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అంటే రూ. 100 దర్శనం అని, రూ. 200 స్పెషల్ దర్శనం అని, అంతరాలయ దర్శనం అని అలా అంటారు గదా! అలా ఏమీ లేదు. లోపల దేవుడి దాకా వెళ్లి రావచ్చనమాట. అది చాలా బావుంది ఇక్కడైతే. ఇంకా మేమొచ్చి ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాము. అండ్ అక్కడ చూసారు గదా! నీకు ఆల్రెడీ చూపించాను కదా! అన్ని వాహనాలైతే పెట్టున్నాయన్నమాట. ఇదొక పెద్ద మండపం లాగా ఉంది. అందరు ఇక్కడైతే నుంచొని ఫోటోలు దిగడము అన్నీ చేసుకుంటూ ఉన్నారు. స్తంభాలు కూడా చూసారు కదా! ఎన్ని బొమ్మలున్నాయో స్తంభాలకి. అండ్ టెంపుల్ గోపురం చూస్తే టెంపుల్ గోపురంలో కూడా కొంతమంది మూర్తులు బొమ్మలు లాగా కూడా పెట్టారనమాట. అయితే జూమ్ చేసి చూపిస్తున్నా గానీ కొన్ని నేమ్స్ ఉన్నాయి. కొన్ని నేమ్స్ కూడా లేవు. ఇదిగోండి ఇక్కడైతే రామ, లక్ష్మణ మూర్తులని అండ్ ఇంకా అవతారాలు అవన్నీ ఉంటాయి కదా! ఇదిగోండి ఇక్కడ బలరామమూర్తి అని అట్లా నేను కొన్ని అయితే పేర్లు కనిపించినంత వరకే చెప్తున్నాను. ఈ పేరైతే నాకు అర్థం కాలేదు. మీరు క్లారిటీగా చూసి ఏ స్వామి అనేది నాకైతే చెప్పండి అనమాట. ఇదిగోండి ఇదైతే విష్ణుమూర్తి, నెక్స్ట్ కల్కి అవతార మూర్తి, అట్లా చాలా బొమ్మలు అయితే పెట్టారనమాట. కలర్స్ కూడా వేసున్నాయి. చాలా బాగా నచ్చింది నాకైతే. అలా ఫొటోస్ అన్నీ కూడా బొమ్మలన్నీ కూడా పెట్టారు. ఇందాక మనం లైన్లో వచ్చేటప్పుడు ఒక స్తూపం లాగా అయితే కనిపించింది కదా! ఆ స్తూపం ఇదే అన్నమాట. శ్రీరామ స్తూపం అని. ఇది 65 ఇయర్‌లో కన్‌స్ట్రక్ట్ చేశారంట. అక్కడే రాసింది 7565 అని. లోపల శ్రీరాముడు కూడా ఉన్నాడు. మనకు కనిపిస్తున్నాడు కదా! మీకు అందరికి కూడా కనిపిస్తూనే ఉంటాడు నాకు తెలిసినంత వరకు. అయితే పెద్ద స్తూపం దాని మీద ఏదో రాసుంది. బట్ అదేంటి అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఈ స్తూపంలో కూడా చిన్ని శిల్పాలు. ఆ శిల్పాలు ఏంటివనేది అర్థం కావట్లేదు. పెద్ద స్తూపం మొత్తం అయితే రాసుంది. చాలా వరకు రాసుంది కానీ ఏం కనిపించట్లేదనమాట. ఇంకా మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగేసి బయటికైతే వచ్చేసామన్నమాట. బయటకొచ్చిన తర్వాత మీకు ఫోటో చూపించడానికి అలా అలంకారంతో, అలంకారం లేకుండా 2 కూడా ఫొటోస్ బుక్స్ మీద ఉంటేను అవి తీసి చూపిస్తున్నాం. ఇందాక మనం టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు తాబేలు పార్క్ చూసాం కదా! మళ్ళీ వచ్చేటప్పుడు కూడా చూసామన్నమాట. ఇక్కడ చూసారా బుజ్జిది, చాలా బుజ్జిది అంటే బుజ్జిది. అప్పుడే పుట్టినట్టుగా ఉంది తాబేలు. చిన్నిగా ఇసుకలో భలే నడుస్తుంది కదా! క్యూట్‌గా అనిపించిందండి మాకైతే. చాలా అంటే చాలాసేపు వీడియో తీసాం కానీ మీకు మాత్రం కొంచెమే పెడుతున్నాను. ఇక్కడ చూడవలసినవన్నీ కూడా రాసావు. వైష్ణవ దుర్గాలయం అని, అద్భుతమైన శిల్పకళ అని అట్లా చాలా ఉన్నాయంట. అవన్నీ అయితే చూసుకొని మేము ఇంకా తినలేదని చెప్పాను కదా! సో, రెయిన్బో గార్డెన్ ధాబా అని చెప్పేసి అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఈ ధాబా చాలా స్పెషల్‌గా ఉంది. పైన గుడిసెలాగుందనమాట. కొంచెం డిఫరెంట్‌గా థీమ్ అయితే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. లోపలైతే ఫుల్‌గా ఉంది. బయట మేము వెయిట్ చేస్తున్నామనమాట. సో, ఎందుకులే వెయిట్ చేయడం, వేరే చోట కూర్చుందురు రమ్మని చెప్తేను ఇంకా మేమెళ్ళి వేరే ధాబా అంటే వేరే గుడిసెలో అయితే కూర్చున్నామనమాట. లోపల చూసాం కానీ ఎంతసేపు చూసినా వాళ్ళు ఎవ్వరు లెగవట్లేదు. అందుకని ఎంట్రన్స్‌లో ఉన్న ధాబాలోకెళ్ళామనమాట. అంటే గుడిసెలోకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఓన్లీ మేమే. వెనక ఉన్న ధాబాలో మాత్రం చాలామంది అయితే కూర్చోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఒక ఫ్యామిలీ కూర్చోడానికి మాత్రమే ఈ గుడిసె అనమాట. ఇదిగోండి నేను మా ఆయన ఒక సైడు, మా మమ్మీ మా డాడీ ఒక సైడ్ అయితే కూర్చున్నాము. ఇక్కడ కొంచెం చిన్న గొడవ అయితే జరిగిందిలేండి. వాళ్ళు ఫస్ట్ ఫుడ్ చెప్తేను మీల్స్ చెప్తేను లేదు అన్నారు. ఓకే అన్నారు. తర్వాత ఏమో లేదని చెప్పారు. అది కొంచెం గొడవ అయింది. అది మళ్ళీ చెప్పుకుందాంలేండి ముందు వీడియోలో. మేమైతే ఇప్పుడు ఒక బీచ్‌కి వెళ్ళబోతున్నాం అనమాట. సో, అక్కడ దగ్గరలో బీచ్ అయితే ఉంది. పేరు గుర్తు రావట్లేదు యాక్చువల్‌గా.
మేము ఆ బీచ్‌లో ఆటోలో వచ్చేసామనమాట బీచ్‌కి. ఫుడ్ తినేసిన తర్వాత వచ్చాము. అప్పటికి సాయంత్రం 4:30 అలా అవుతుందనమాట. సో, సన్ సెట్ అవుతుంది. వెదర్ కూడా బావుంటది కదా! నేను ఇంకా అప్పుడు గొడవ పడ్డానని చెప్పాను గదా! అది ఫుడ్ దగ్గరే. ఫుడ్ లేదన్నారు. మా అమ్మేమో ఇంక ఫుడ్ తప్పితే వేరేదేమీ వద్దనింది. ఆమె తినకుండా ఉంటాను అనిందని ఇంక నేనైతే మా ఆయన మీద అరిచేసి అలిగి మొహం అయితే ముడుచుకొనున్నాననమాట. ఇంక అందుకనే నేను ఎక్కువ ఎంజాయ్ చెయ్యలేదు ఈ బీచ్‌లో. మా ఆయన ఇంక కాసేపు వీడియోలు తీసుకోవడము, కాసేపు ఆడుకోవడం అలా అయితే చేస్తూ ఉన్నాడనమాట. ఎక్కువ అంటే చాలా సేపు నేను అలిగే ఉన్నాను. అసలు కాంప్రమైజ్ అవ్వలేదనమాట. ఇక్కడైతే కొంచెమే పడవలున్నాయి. అండ్ కూర్చోడానికి గూడా బెంచెస్ లాగా అయితే ఉన్నాయనమాట. అక్కడ మా ఆయనొచ్చి చిట్టి ఇది చూడు, చిట్టి ఇది చూడు అన్నాడు గానీ, నేను చూడకుండా అదిగోండి నా ఫేస్ అయితే అలా ముడుచుకొనున్నాననమాట. ఇక మేము దూరంగా ఉండి నేను మా అమ్మ మాటలు పెట్టుకుంటుంటే పెద్ద పెద్ద అలలైతే వచ్చేస్తున్నాయి. తర్వాత మా ఆయన ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నా అన్నాడు. అప్పుడు మేము కొన్ని ఫోటోసు, కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాంలెండి. అవి పెట్టలేదు. ఆ తర్వాత మళ్ళీ మా ఆయనొచ్చి నేను ఆడుకుంటాను గానీ ఫోటోలు, వీడియోలు తీస్తావా అన్నాడు. అందుకని కాంప్రమైజ్ అయ్యి ఇంక నేనైతే మా ఆయన ఆడుకుంటుంటే వీడియోలయితే తీస్తూ ఉన్నాననమాట. ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఓల్డ్ బస్ స్టాండ్‌కెళ్ళిపోయి అక్కడ లగేజ్ తీసుకొని మేమైతే వేరే ప్లేస్‌కెళ్ళాం. మా అమ్మోళ్ళైతే టంగుటూరుకొచ్చేసారనమాట. మేమైతే వేరే ప్లేస్‌కెళ్ళాం. ఆ ప్లేస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తది. డే బై డే వీడియో వస్తుంది. మర్చిపోకుండా చూడండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.